अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्तापिगद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं दैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं कासिनीयोर्तां वाजकलयुगत्ते वन्दुदित्तु ஆசரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுணத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாசுதுமே. ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 6వ పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆళ్వార్లు క్రిందటి పాసురంలో ఆళ్వార్లు పెరుమాళ్ల తిరుముఖ మండలంలో ఒక సందేహం కలిగినట్టుగా భావిస్తూ దానికి సమాధానంగా త్రివిక్రమ అవతారాన్ని స్వీకరించి మనందరినీ ఉద్ధరించినటువంటి స్వామి యొక్క చేష్టితాన్ని ఒకటి అనుభవిస్తే చాలు, ఆయనకు కాకుండా మరెవరికి మంగళాశాసనం చేసేటటువంటి వారం అవుతాము అని పరమాత్మ వైభవాన్ని మనకు తెలియచేసి, పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియచేసి, పరమాత్మకే చెందినటువంటి వారం మనమందరము, ఆయనకే మంగళాశాసనం చేసి కైంకర్యం చేసేటటువంటి వారం మనమందరము అని ఆ విషయాలన్నింటినీ కూడా 5వ పాసురంలో కృప చేశారు ఆళ్వార్లు. ఇక 6వ పాసురంలో సంసారుల వైపు మంగళాశాసనం చేద్దాం రండర్రా అని సంసారులందరినీ పిలుస్తూ ఉంటే, ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా తమని తాము మర్చిపోయి, పరమాత్మని మర్చిపోయి, పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి, పరమాత్మ కైంకర్యాన్ని కోల్పోయామే అనేటటువంటి విషయాన్ని విడిచిపెట్టి, అయ్యో పరమాత్మ యొక్క కైంకర్యం పోయిందే అనేటటువంటి దుఃఖం కూడా లేకుండా హాయిగా ఈ సంసారంలోనే ఉండి శబ్దాది విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తూ, కనిపించినటువంటి వారందరూ కూడా నాకు దైవమే దైవమే అని పరితపిస్తూ, ఎవరు దొరుకుతారా రక్షించేటటువంటి వారు అని వారిని అన్వేషిస్తూ, దొరికినటువంటి వారిని ఆదరించడం కోసం, వారిని సంతోషించడం కోసం పడరాని పాటలన్నీ పడుతూ, వారిని ఆనందపరుస్తూ, వారి నుండి పొందేటటువంటి పురుషార్థం ఏమైనా సుఖంగా ఉంటుందా అంటే దుఃఖంతో కూడినటువంటి సుఖాన్ని అనుభవిస్తూ, ఈ పెద్ద సముద్రం లాంటి ఈ సంసారంలోనే పడి ఈ విషయాలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నారు మనమందరం, సంసారులందరూ కూడా. మనమందరం కూడా అలాగే ఉన్నాం. మన స్థితిని చూసి ఆళ్వార్లు అయ్యో 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 అని ఆక్రందిస్తూ, మనందరి స్థితిని చూసి వారు దుఃఖపడుతూ అనుగ్రహించినటువంటి పాసురం. ఉలగినిదు ఇయల్వే, అయ్యో లోకం యొక్క స్వభావం ఇలా ఉందేమిటి, పరమాత్మని అతి సులభంగా పరమాత్మ మనందరికీ దొరుకుతాడు కదా, ఆయన ఎవరైనా నన్ను ఆశ్రయిస్తారా అని ఎదురు చూస్తూ అత్యంత సులభుడుగా వేయించేసి ఉన్నాడు కదా సర్వేశ్వరుడు, ఆయనని విడిచిపెట్టి లోకం యొక్క స్వభావం ఇలా ఉందేమిటి అని దుఃఖిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఓ உலகினிது இயல்பே ஈன்றொல் இறுக்கவனை நீராட்டி படைத்து இடந்து உண்டு மிழுந்தளந்து தேர்ந்து உலகளிக்கும் முதல் பெரும் கடவுள் நிற்பாம் உடைப்பல தான் அறிதெய்வம் பேணுதல் தனாது புல்லறிவு ஆண்மை பொருந்த காட்டி கொல் வன் முதலா அல்லனா முயலும் இணைய சைகை இன்பு துன்பளி தொன்மாமாய பிறவியுள் நீங்க పన్మామాయత్తు అశుందుమానలిరిందే అని ఈ పాసురంలో మన స్థితిని చూసి వారు దుఃఖించేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉలగనిదు ఇయల్వే, లోకం యొక్క స్వభావం ఇలా ఉందేమిటి, ఈన్రోళ్ ఇరుక్క మణై నీరాట్టి, కన్నతల్లి ఉండగా ఆవిడ్ని విడిచిపెట్టి మట్టి బొమ్మకి నీరాట్టి స్నానం చేయిస్తున్నారంటే ఉపచారములు చేస్తున్నారేమిటి, ఆ మట్టి బొమ్మని ఆదరిస్తున్నారేమిటి,
படைத்து இடந்து உண்டு உமிழ்ந்து அளந்து தேர்ந்து ఉలగు అళిక్కుం முதல் பெரும் கடவுள் నిற்ப. నిత్యము కూడా మన గురించే ఆలోచించేటటువంటి సర్వేశ్వరుడు ఉండగా పేరుకే మాత్రం సర్వేశ్వరుడు కాదు, పేరుకే రక్షకుడు కాదు. ఆయన చేష్టితాలన్నిటినీ కూడా అలాంటి చేష్టితములే కలిగినటువంటి వాడు. సృష్టించాడు, ఆ సృష్టిని భూమిని ఉద్ధరించాడు. భూమిలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి చిత్తును, అచిత్తు అనేటటువంటి తత్వమును ప్రళయంలో నాశనమైపోకుండా స్వీకరించినటువంటి వాడు. ఉదరంలో ఉంచుకొని వాటిని రక్షించినటువంటి వాడు. ఉమిజిందు మళ్ళీ సరైనటువంటి కాలం వచ్చినప్పుడు వాటిని బయటికి వెళ్ళగక్కినటువంటి వాడు. అళందు కొలిచినటువంటి వాడు. తేర్ందు ఉలగు అళిక్కుం తేర్ందు నిత్యము కూడా లోకంలో ఉన్నటువంటి వారిని ఎలా రక్షించాలి అనేటటువంటి రక్షణే చింతగా కలిగిన రక్షించడమే ఒక యోగంగా కలిగినటువంటి వాడు. ఎలా రక్షించాలనేటటువంటి ఒక విషయాన్నే నిత్యము కూడా ఆలోచించేటటువంటి వాడు. ఇలాంటి మొదల్ పెరుం కడవుల్ నిర్ప, అలాంటి పరమకారణభూతుడైనటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఉండగా ఉడై పలదాన్ హరిదైవం పేణుదల్. మనమందరం ఏం చేస్తున్నాం? ఆయన విభూతిలో ఒక భాగమైనటువంటి హరిదైవం మన తెలివితోటి వెతుక్కుంటూ ఈయనే నాకు దైవమేమో అని పరమాత్మ సృష్టిలో ఒక భాగమైనటువంటి జీవుల్ని దైవంగా మనం ఆదరిస్తున్నామే. అయ్యో తనాదు పుల్లరివు ఆణ్మై పొరుందు కాట్టి. తనాదు పుల్లరివు, మనం చేసేటటువంటి విషయం ఎలా ఉంది అంటే, బుద్ధిహీనత పని ఎలా ఉంది అంటే పెద్దల మనసులో పడేటట్టుగా ఉందట. పెద్దలందరూ కూడా అయ్యో వీరేంటి ఇంత బుద్ధిహీనంగా వ్యవహరిస్తున్నారు అని అందరూ కూడా ఆలోచించేటట్టుగా ఉంది. పోనీ అలా ఆశ్రయించినటువంటి దేవతల్ని వారిని ఆనందపరచటం అంత సులభమా అంటే, వన్ముదల ముయలు వారి దగ్గరికి వెళ్ళాలి అంటేనే కష్టమండి. వారిని ఆదరించాలి అంటే, వారిని చేరుకోవాలి, వారిని ఆనందపరచాలి అంటే చాలా చాలా కష్టమైనటువంటి పని. ఎన్నో హింసించేటటువంటి పనులు చేయమంటారు, ఎన్నో దుఃఖంతో కష్టమైనటువంటి పనులు చేయమంటారు ఇతర దేవతలు. అలా కష్టపడి వారిని ఆశ్రయించిన మనకి కలిగేటటువంటి ఆనందం ఎలాంటిది అంటే, ఇనయ సెయిగై అలా హింసించేటటువంటి క్రూరమైనటువంటి పనులన్నీ చేసినప్పటికీ కూడా మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే, ఇన్బుతున్బళి తున్బము అంటే దుఃఖంతో కూడినటువంటి సుఖాన్ని ప్రసాదిస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర జీవులుగా ఉన్నటువంటి ఇతర దేవతలందరూ కూడా దుఃఖమిశ్రితమైనటువంటి పురుషార్థాన్ని ఇస్తారు తప్ప దుఃఖం లేనటువంటి మోక్షాన్ని, మహదానందాన్ని, దుఃఖమిశ్రితం కానటువంటి మహదానందాన్ని ఇవ్వలేరు కదా. అలా వారిచ్చేటటువంటివన్నీ కూడా దుఃఖహేతువులే అవుతాయి. అలా వారి నుండి అల్పమైనటువంటి పురుషార్థాలను పొందుతూ తొల్ మామాయ పిరవియుల్ నీంగా, మామాయ ఆశ్చర్యకరమైనటువంటి సంసారం అనేటటువంటి చక్రంలో ఇరుక్కొని నీంగా అక్కడే ఉండి పన్మామాయత్తు అజుందుమా నళిరిందే, ఈ లోకంలో ఉండేటటువంటి శబ్దాది విషయాలని అనుభవించటము, ఆ శబ్దాది విషయాలతో మునిగి ఉండి నలిరిందే ఇక్కడే ఉండి ఆ దుఃఖాన్నంతటినీ కూడా అనుభవిస్తున్నారు ఈ సంసారులు. ఉలగనిదు ఎల్బే, అయ్యో లోకం యొక్క స్వభావం ఇలా ఉందేమిటి, ఓ అయ్యో అని ఆక్రందిస్తున్నారు ఆళ్వారు. ఆ విషయాన్ని పెరియవాచార్య పిళ్ళై అనుగ్రహించినటువంటి మహనీయులు, పరమ కారుణికులైనటువంటి పెరియవాచార్య పిళ్ళై అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓ இருந்த விடங்களிலே செவ்வி படும்படி கூப்பிடுகிறார். ఆళ్వార్లు ఎంత ఉపకారం చేస్తున్నారు అంటే, వారి దగ్గరికి వచ్చినటువంటి వారి దగ్గరికి వినపడేటట్టుగా ఆక్రందన చేయట్లేదు, పిలవడం లేదు. ఎక్కడ ఉన్నటువంటి ఇరుంద విడంగళిలే సెవ్వి పడుంబడి, ఉన్నవారు ఉన్న చోట వారికి వినపడేటట్టుగా ఓ అని గట్టిగా ఆక్రందన చేస్తున్నారు. అంత దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఏదో తమ దగ్గర ఉన్నటువంటి మధుర కవి ఆళ్వార్ల దగ్గర మాత్రమే వారు దుఃఖాన్ని వెళ్ళబుచ్చటం లేదండి. ఆ
ఆళ్వార్ తిరునగరిలో ఉన్నటువంటి వారందరికీ వినపడేటట్టుగానే పరమాత్మ ఆళ్వార్లు దుఃఖాన్ని వెళ్ళకొచ్చడం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎక్కడున్నటువంటి వారు అక్కడ ఉండగానే ఆళ్వార్లు చేసేటటువంటి ఆక్రందన వారి వరకు వినపడేటట్టుగా ఓ ఓ అని అంత అయ్యో 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 అని అంత బిగ్గరగా అంత పెద్దగా వారి దుఃఖాన్ని అంతటినీ కూడా వెళ్ళపుచ్చుతున్నారు ఆళ్వార్లు అంటున్నారు. ఓ ఓ ఉలగనిదు ఇయల్వే ஒரு விபூதியாக தன்னை அனுபவிக்கிற அனுபவத்துக்கு விச்சேதம் இன்றிக்கே சொல்லுகிறா போலே இதொரு விபூதி தன் பக்கல் வைமுக்கியம் పన్నుంబడి వైపదే. అయ్యో ఎలా ఉంది ఏంటి? పరమాత్మకి 2 విభూతులు ఉన్నాయి. ఒకటి నిత్య విభూతి అని, ఒకటి లీలా విభూతి అని. వాటి రెండిటికి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటో చూపిస్తున్నారు. ஒரு விபூதியாக தன்னை అనుభవిக்கிற అనుభవத்துக்கு విచ్ఛేదమిన్రిక్కే సొల్లుగిరా పోలే. ఒక విభూతి ఎలా ఉందట? పరమాత్మని ఏ విధమైనటువంటి పరమాత్మని అనుభవిస్తూ ఉంటారు అక్కడ ఉండేటటువంటి వారు. అక్కడ పరమాత్మని అనుభవించేటటువంటి వారి అనుభవానికి ఏమాత్రం విచ్ఛేదం లేకుండా ప్రవర్తించేటటువంటి విభూతి నిత్య విభూతి అట. ఆ విభూతికి క్వైట్ ఆపోజిట్గా, అంటే దానికి వ్యతిరిక్తంగా ఇక్కడ ఎలా ఉంది అంటే ఇదొరు విభూతి, ఇంకొక విభూతి లీలా విభూతిలో ఎలా ఉంది? తన్ పక్కల్ వైముఖ్యం పన్నుంబడి వైపదే. ఇంకో విభూతి అయినటువంటి ఈ లీలా విభూతిలో పరమాత్మ అంటే గిట్టనటువంటి వారందరూ కూడా ఉండేటట్టుగా సృష్టించాడు పరమాత్మ. ఇదేం ఆశ్చర్యమయ్యా! ఒక విభూతిలో ఏమో పరమాత్మ అంటే ప్రేమ కలిగినటువంటి వారిని అందరినీ ఉంచేశావు, నిత్యము నిన్ను అనుభవించేటటువంటి వారిని అక్కడ ఉంచావు, ఆ అనుభవం విచ్ఛేదం లేకుండా వారికి కలగచేశావు. ఈ విభూతిలో ఏమో ఇంకొక విభూతి అయినటువంటి లీలా విభూతిలో ఏమో నీ పట్ల ఏమాత్రము అభిమానము ఆదరము లేనటువంటి వారందరినీ ఇక్కడ ఉంచేశావు, వారిలో నన్ను సృష్టించావు. ఏమిటిది అని ఈ లోకం యొక్క స్వభావం. ఆ నిత్య విభూతిలో నిత్యులు ముక్తులు నిత్యము పెరుమాళ్ళు అనే పెరుమాళ్ళకి కైంకర్యం అని నిత్యము వారి విధానం ఎలా ఉంటుందో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటటువంటిది ఈ లోకము. ఈ లోకంలో వారికి పెరుమాళ్ళు తప్ప మిగిలినటువంటి వాటి పట్ల అన్నిటి పట్ల కూడా ఆదరం కలిగేటటువంటి లోకం. పెరుమాళ్ళంటే ఆదరం లేదు, కానీ మిగిలినటువంటి విషయములన్నిటి పట్ల కూడా మిక్కుటమైనటువంటి ఆదరము ఆర్తి కలిగినటువంటి లోకం కదా ఇది అని ఈ లోకాన్ని భావిస్తూ ఇదొరు లోకత్తినుடைய స్వభావమే. అయ్యో ఇది ఇలా కదా ఉంది ఈ లోకం యొక్క స్వభావము అని భావిస్తున్నారు ఆళ్వార్లు. ఈ సంసారం ఈ లోకం యొక్క స్వభావం ఎలా ఉంది అంటే నిత్యులు ఎలా ముక్తులు ఎలా అయితే నిత్యము పరమాత్మని విడవకుండా అనుభవాన్ని అనుభవిస్తారో ఈ లోకంలో వారు కూడా నిత్యము ఎటువంటి విచ్ఛేదం లేకుండా పరమాత్మని ద్వేషించేటటువంటి వారిగా ఉన్నారు ఈ లోకంలో వారు. లేకపోతే పరమాత్మని తెలుసుకోలేనటువంటి వారిగా ఉన్నారు ఈ లోకంలో వారు అంటున్నారు. నీరింగనే ఓ ఓ ఎండ్రు ఇట్టు నెడు వాసి పడు కూప్పిడిగైక్కు లోకమాగ తాన్ సైదదు దాన్ని చూసి భరించలేక ఆళ్వార్లు బాధపడుతున్నారట. అయ్యో ఒక విభూతేమో పరమాత్మ అలా సృష్టించాడు, ఇంకొక లీలా విభూతులేమో ఈ బద్ధులని ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ ఇలా ఉంచేశాడు. ఏమిటిది? ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆళ్వార్ల భావన ఏమిటి అంటే ఆ నిత్యులు ముక్తులు ఎలా అయితే పెరుమాళ్ళని ఆశ్రయించి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఆ పరమాత్మ కైంకర్యాన్ని చూసి ఆనందపడుతూ ఉంటే పరమాత్మ యొక్క తిరుముఖ మండలాన్ని చూస్తూ ఆ నిత్యులు ముక్తులు ఎంతైతే ఆనందపడిపోతూ సుఖంగా అక్కడ వేయించేసి ఉంటారో దుఃఖం అనేటటువంటిది లేకుండా నిత్యము సుఖంతో అక్కడ ఆనందంతో ఎలా అయితే నిత్యులు ముక్తులు అనుభవిస్తున్నారో ఆ యోగ్యత మనందరికీ కూడా ఉంది కదా, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉంది కదా. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరమేమో పరమాత్మ అంటే జుగుప్స కలిగి పరమాత్మ అంటే ద్వేషం కలిగి ఆయన వైపు చూడకుండా కష్టాలలో కూరుకుపోయి దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖాల కోసం ప్రాకులాడుతూ వాటిని పొందడానికి కష్టపడుతూ ఇలా అలమటిస్తున్నారు. ఏమిటి?
అనేటటువంటి భావనతోటి అయ్యో 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 అని ఆక్రందిస్తున్నారట ఆళ్వార్లు. అలా ఆక్రందిస్తుంటే దానికి ప్రశ్న, నీరింగనే ఓ ఓ ఎన్రిట్టు నెడు వాసి పడుక్కు పిడుగైకు లోకమాగతాన్ செய்தது ఎన్. ఆళ్వారే, మీరు ఇంత బిగ్గరగా ఓ అయ్యో 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 అని పెద్ద గొంతెత్తి అరిచేటట్లుగా మీరు అరుస్తున్నారు. దానికి ఈ లోకం ఏం చేసిందండి? అంతలా మిమ్మల్ని ఏం దుఃఖపెట్టింది ఈ లోకం అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నారట ఆళ్వార్లు. ఎందుకంత ఆక్రందన చేస్తున్నారు? ఈ లోకంలో ఉన్నటువంటి వారు మామూలుగానే ఉన్నారు కదా, వారు సహజంగా వారు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నారు కదా, మీకు ఎందుకు అంత దుఃఖం కలుగుతోంది అంటే, అదేమిటండి అలా అంటారు? సహజమైనటువంటి స్థితి ప్రవర్తన కాదు ఇది, కృత్రిమమైనటువంటి ప్రవృత్తి. మనం సహజంగా ఉండవలసినటువంటి ప్రవృత్తి ఏంటి అంటే, ఆ నిత్యులు ముక్తులు ఎలా అయితే విచ్ఛేదం లేకుండా భగవంతుని యొక్క అనుభవాన్ని చేస్తున్నారో అలా చేసేటటువంటి ఒక స్థితి సహజమైనటువంటి ఆత్మకి సహజమైనటువంటి ప్రవృత్తి. అలాంటిది విడిచిపెట్టి ఇక్కడ వీరందరూ కూడా దుఃఖాన్ని ఏరెట్టుకోండు అన్నట్టుగా దుఃఖాన్ని తల మీద మోపుకుంటూ సుఖం అనేటటువంటి ముసుగులో ఉన్నటువంటి దుఃఖం కోసం ప్రాకులాడుతూ దాన్ని పొందడానికి అనేక కష్టాలు పడుతున్నారే అనేటటువంటి బాధ ఆళ్వార్లది. అదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో మీరు ఇంతలా ఆక్రందించడానికి కారణం ఏమిటి? అక్కడ నిత్య విభూతిని ఇక్కడ లీలా విభూతిని రెండింటినీ కంపేర్ చేసి దానివల్ల కలిగిన దుఃఖంతో ఇంత గట్టిగా ఆక్రందన చేయడానికి కారణం ఏమిటి అంటే, దానికి సమాధానంగా ఈన్రోళ్ళు ఇరుక్కమణై నీరాట్టిరా ఇరాన్ ఇన్రార్గల్. అయ్యో అలా అంటారేమిటండి? తల్లి ఉండగా ఎవరైనా మట్టి బొమ్మకి ఉపచారములు చేస్తారా? అలా ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి వారి స్వభావం, లోకం స్వభావము. ఎదురుగుండా కన్న తల్లి ఉండగా ఆవిడ్ని ఆదరించకుండా ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత, తల్లి మనకి చేసినటువంటి ఉపకారములన్నిటినీ తెలుసుకునేటటువంటి బుద్ధి కలిగిన తర్వాత కూడా ఆవిడ్ని వదిలిపెట్టి ఈన్రొళి ఇరుక్క మణై నీరాట్టి, కన్న తల్లిని విడిచిపెట్టి ఒక మట్టి బొమ్మకి ఉపచారములు చేస్తున్నట్టుగా ఉంది ఈ లోకం యొక్క స్వభావము. ఉలగినదియల్వే ఈ లోకం యొక్క స్వభావం ఎలా ఉంది అంటే, ఈన్రొళి ఇరుక్క మణై నీరాట్టి, కన్న తల్లిని విడిచిపెట్టి మట్టి బొమ్మకి, మట్టికి, పీటకి, అచేతనమైనటువంటి ఒక వస్తువుకి ఉపచారములు చేస్తున్నట్టుగా ఉంది. దాన్ని తల్లిగా భావించి ఉపచారములు చేస్తున్నట్టుగా ఉంది అంటున్నారు. ఉత్పత్తికు మున్నే ఉండాక్కుగైక్కు సాధనానుష్ఠానం పణ్ణి. తల్లి చేసేటటువంటి ఉపకారములేమిటో వరుసగా తెలియజేస్తున్నారు. ఉత్పత్తికు మున్నే ఉండాకు, పిల్లాడు కలగడానికి ముందే పిల్లలు ఉండాక్కుగైకు పుట్టడం కోసం, ఆ పిల్లలు పుట్టడం కోసం సాధనానుష్ఠానం పణ్ణి ఎన్నో వ్రతాలు చేస్తుంది తల్లి, ఎన్నో సాధనముల్ని అవలంబిస్తుంది ఆ తల్లి. ఒక చక్కటి సంతానం కూడా మనం అది చక్కటి సంతానం అని చెప్పుకుంటున్నాం, కానీ తల్లికి సంతానం కలగడం కోసం, ఒక బిడ్డడు కలగడం కోసం, ఒక పిల్లవాడు కలగడం కోసం ఆ తల్లి ఎన్నో అనుష్ఠానాలు చేస్తుంది, ఎన్నో వ్రతములు చేస్తుంది. పరమాత్మని ఎంతో ఆదరంతో ఆయనను సేవిస్తుంది. ఆయన కటాక్షంతో పిల్లాడు కలగాలి, పిల్ల కలగాలి, పాప కలగాలి అనేటటువంటి విధంగా ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు చేస్తుంది పిల్లలు కలగడం కోసం. పిన్నై గర్భత్తిలే ధరిత్తు, ఆ తర్వాత పరమాత్మ కటాక్షంతో పిల్లవాడిని ఆ గర్భంలో బిడ్డని 10 నెలలు మోస్తుంది తల్లి. 9 నెలలు 10 నెలలు ఆ తల్లి తన గర్భంలో ధరిస్తుంది. ప్రసవ వేదనై అనుభవిత్తు, ప్రసవ వేదన అంతటినీ కూడా అనుభవిస్తుంది తల్లి. పిల్లాడికి ప్రసవించేటటువంటి సమయంలో మళ్ళీ ఇంకొక జన్మ స్వీకరిస్తుంది అని చెప్తూ ఉంటారు. అలా ఆ ప్రసవ వేదన అంతటినీ కూడా అనుభవిస్తుంది తల్లి. అనంతరం తన్నియ తైరిలే ఇట్టుకొడు పండు నోక్కినాల్, ఆ తర్వాత కంటికి రెప్పగా తాను చక్కగా ఆ పిల్లవాడికి ఏ కష్టమో రాకుండా కాపాడుతుంది. బిడ్డగా ఉన్నప్పుడు
తల్లి కటిక నేల పైన పడుకొని ఉండి ఆ బిడ్డని ఒక చక్కటి ఉన్నతమైనటువంటి దాంట్లో పడుకోబెట్టి అతనికి పాలు పట్టి లాలించి ఏ బాధ కలగకుండా, అతనికి ఏ దుఃఖము కలగకుండా, ఏ లోటు కలగకుండా తల్లి రక్షిస్తుంది కదండి. అలాంటి రక్షించేటటువంటి తల్లిని విడిచిపెట్టి అరైవు పిరందు అలా తెలివి వచ్చిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత పండిన ఉపకారత్తై స్మరిక్కుమళవానవారే అలా జ్ఞానం కలిగింది. ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత, పిల్లవాడికి ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత తల్లి చేసినటువంటి ఉపకారాలన్నిటినీ కూడా స్మరించవలసినటువంటి వాడై ఉండగా అవళై విట్టు ஒரு ఉపకారము பண்ணவு மரியாதே இவன் பண்ணின உபகாரத்தை ஸ்மரிக்கவும் அறியாதே இருப்பது ஒரு அச்சித் பதார்த்தத்தை கொண்டாடுவார் போலே பகுத்த விஷயத்தை விட்டு அப்பிராப்த விஷயத்தை ఆదరియా నిన్రార్గల్. ఎలా అలా తల్లి చేసినటువంటి ఉపకారాలన్నిటినీ కూడా స్మరించవలసినటువంటి వాడుండగా అవళై విట్టు ఆవిడ్ని విడిచిపెట్టి ఒక ఉపకారము పన్నవం మర్యాదే ఒక్క ఉపకారం కూడా చెయ్యనటువంటి ఇవన్ పండిన ఉపకారత్తై స్మరిక్కవు మర్యాదే ఈవిడ చేసినటువంటి ఉపకారములన్నిటినీ కూడా మర్చిపోయి ఇరుప్పదు పోని చేసినటువంటి ఉపకారములు ఏమైనా గుర్తుంచుకొని ఆదరిస్తున్నాడా మట్టి బొమ్మని అంటే అలా గుర్తుంచుకోవడానికి అది అసలు ఉపకారములే చేయలేదు. ఆ ఒక్క ఉపకారము చేయలేదు, ఉపకారం చేసినట్టు కూడా గుర్తులేదు. అలాంటి ఒక ఇరుప్పదు ఒక అచిత్ పదార్థத்தை கொண்டு వారై పోలే. అలా ఆ పిల్లవాడు ఒక అచిత్ పదార్థాన్ని ఆదరించినట్టుగా ఎదురుగుండా తల్లి ఇన్ని ఉపకారాలు చేస్తే పిల్లాడు పుట్టకముందు వ్రతాలు నోములు చేసి పిల్లాడు కలగాలి 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 అనే ఆశతోటి వాడి కోసం ఎన్నో నోములు వ్రతాలు చేసింది. 10 మాసాలు గర్భంలో ధరించి ఆ ప్రసవ వేదనంతటినీ కూడా తాను భరించి పిల్లవాడికి జన్మను ప్రసాదించి తర్వాత తన కంటికి రెప్పగా పిల్లాడికి తాను ఎన్ని కష్టాలు పడైనా పిల్లవాడికి ఏ లోటు రాకుండా పిల్లాడిని పెంచి ఆదరించి ప్రేమ చూపించేటటువంటి తల్లి చేసినటువంటి ఉపకారములన్నిటినీ కూడా గుర్తించకుండా ఆవిడ్ని విడిచిపెట్టి ఏ ఉపకారము చేయలేనటువంటిది, కొంచెం నోరు తెరిచి ఆదరంగా కూడా మాట్లాడలేనటువంటి వారు అచిత్ పదార్థத்தை கொண்டு వారై పోలే. ఒక బొమ్మను పట్టుకొని దానికి ఆదరణ చూపించినటువంటి వారుగా வகுத்த விஷயத்தை விட்டு அப்பிராப்த விஷயத்தை ఆదరయ్యా నిన్రార్గల్. వగుత్త విషయத்தை విట్టు పరమశేషి అయినటువంటి సహజంగా మనందరికీ కూడా ప్రాప్తభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి విడిచిపెట్టి అప్రాప్త విషయத்தை ఆదరయ్యా నిన్రార్గల్. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఆ శ్రీమన్నారాయణుని శ్రీయపతిని విడిచిపెట్టి అప్రాప్తమైనటువంటి విషయములు, మనం పొందడానికి కూడా అర్హత లేనటువంటి విషయముల పట్ల మనం ఆదరాన్ని చూపిస్తున్నామే, అయ్యో అయ్యో అని బాధపడుతున్నారట ఆళ్వారు. లోకం యొక్క స్వభావం ఎలా ఉంది అంటే పరమాత్మ ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టి భగుత్త శేషి ఆయనే మనకి శేషి యజమాని స్వామి అయినటువంటి వాడు, ఆయనే ఆశ్రయింపబడేటటువంటి వాడు ఉండగా ఆయనని విడిచిపెట్టి అప్రాప్త విషయాలైనటువంటి ఇతరులను, రాజులను, దేవతలను, ఇంకొకరి ఎవరినో యజమానులుగా భావించి వారికి దాస్యం చేస్తున్నామే, వారు మనకి రక్షకులు అని భావిస్తున్నామే. ఇది ఎలా ఉంది అంటే తల్లిని విడిచిపెట్టి ఒక మట్టి బొమ్మని ఆదరించినట్టుగా ఉంది అంటున్నారు. ఈరొండ్రు ఎండ్రు తాయాగ నినైక్కిరుదాన్ ఆరై ఎన్నిల్. మీరు కన్న తల్లిగా భావించినటువంటి వారు ఎవరండి అంటే ఎవరిని కన్న తల్లితో పోలుస్తున్నారు ఈ పాసురంలో అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఆళ్వార్లు. ఎవరండి? పడైత్తు ఇడందు ఉండు ఉమిழுந்து அளந்து தேர்ந்து உலகளிக்கும் முதல் பெரும் கடவுள். ఇంకెవరండి? முதல் பெரும் கடவுள், అందరికన్నా
మొదటి గొప్ప వైభవం కలిగినటువంటి దైవము, పరదైవము, పరాత్పరుడు ఆ శ్రీమన్నారాయణుడినే నేను చెప్తున్నాము అని చెప్తూ ఆయన చేసినటువంటి చేష్టితములన్నింటినీ కూడా చెప్తున్నారు. పడైత్తు ఇడందు ఉండు ఉమిజుందు అడందు తేర్ందు ఉలగలిక్కుం ముదల్ పెరుము కడవల్. ఆయననే ఇక్కడ తల్లితో పోలుస్తున్నారు అంటున్నారు. ఇవై అడంగళం భోగమోక్షశూన్యమాయ్ తమోభూతమాయ్ అచిత్కల్పమాయ్ అజుందు కిడక్కిరప్పోదు ఇవత్తనుడయ దశయై కండు. ఎలాంటి స్థితిలో ఉంటాం మనము? ప్రళయం వచ్చినప్పుడు పరమాత్మ ఉదరంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఎలా ఉంటాము అంటే భోగశూన్యమాయ్. ఆ సందర్భంలో భోగాన్ని అనుభవించడానికి వీలుండదు. అంటే ఆత్మ నామరూపాలు నశించిపోయి పరమాత్మ ఉదరంలో ఉండేటటువంటి స్థితిలో కర్మను అనుభవించడానికి ఒక యోగ్యత లేదు. కర్మని శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే ఈ ఆత్మ కర్మను అనుభవిస్తుంది. కర్మ అంటే పాప ఫలము, పుణ్యఫలము, దాన్ని భోగము. అలా పాప ఫలము, పుణ్యఫలము అనుభవించలేనటువంటి ఒక స్థితిలో ఉన్నాం మనం ప్రళయ జలాలలో పరమాత్మ ఉదరంలో ఉండేటటువంటి సందర్భంలో. పోనీ అలా పాపపుణ్యాల మిశ్రితమైనటువంటి ఆ కర్మానుభవం లేకుండా కూడా ఇంకొక చోట కూడా ఉంటుంది. కేవలం పరమాత్మ ఉదరంలోనే కాదు, మోక్షం పరమపదం పొందినటువంటి వారు కూడా ఆ పాపపుణ్యాలను అనుభవించకుండా, కర్మానుభవం చేయకుండా మహదానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. పోనీ అలాంటి స్థితిలో ఉన్నామా అంటే మోక్షశూన్యమా, ఆ మోక్షాన్ని కూడా పొందినటువంటి వారం అయ్యాం. అలా కర్మానుభవం చేయడానికి యోగ్యత లేనటువంటి స్థితి, మోక్షానుభవం చేయడానికి యోగ్యత లేనటువంటి స్థితి. మరి ఆ సందర్భంలో ఎలా ఉంటామండి మనం అంటే ఆసీదిదం తమోభూతం అని మనుస్మృతిలో చెప్పినట్టుగా తమస్సు అనేటటువంటి మూల ప్రకృతితో ఒక్కటైపోయారా అన్నట్టుగా. అంటే ఆ అంధకారం ఏమీ లేనటువంటి నామరూపములు ఏమీ లేకుండా ఉండేటటువంటి తమస్సు అనేటటువంటి మూల ప్రకృతితోటి ఒకటైపోయాడా జీవుడు అన్నట్టుగా అన్నిటినీ కోల్పోయి ఉండేటటువంటి స్థితి. ఆ జ్ఞానాన్ని కోల్పోయి, అవయవాలను కోల్పోయి, బుద్ధిని కోల్పోయి, మనస్సుని కోల్పోయి అటు కర్మానుభవం చేయడానికి లేనటువంటి స్థితి, ఇటు మోక్షానుభవం చేయడానికి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనందరినీ అచిత్కల్పమాయ్ అజందు కిడక్కిరపోదు, అచిత్కల్పమాయ్ అచిత్తుతో సమానంగా కలిసిపోయారా అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా చూసి ఇవనుడయ దశయై కండు, మన దీనమైనటువంటి స్థితిని చూసి అయ్యో ఎన్రు ఇరంగి పరమాత్మ అయ్యో అని ఆయనకే జాలి కలిగి ఇరంగి కరిగిపోయి ఆయనే కరిగిపోయి ఆయనలో మనం దయ ఉప్పొంగి బహుశ్యామెన్రు సృష్టిత్తూ ఒకానొక సందర్భంలో అలా మన మీద జాలిపడి ఆయన మనసు కరిగిపోయి ఆయన మనసులో దయ ఉప్పొంగి తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి తత్తేజో సృజత అని ఆయన మనసులో సంకల్పిస్తాడు. నా లోపల పడి ఉన్నటువంటి ఆ జీవతత్వము, ప్రకృతి తత్వము, నామరూపాలు లేకుండా ఉన్నటువంటి ఆ జీవతత్వము, ప్రకృతి తత్వము బహుశ్యాం అనేకముగా వృద్ధి చెందాలి అనేటటువంటి ఒక సంకల్పం, ఒక భావన పరమాత్మలో కలగగానే ఆయన లోపల ఉన్నటువంటి ప్రకృతి బయటకి వృద్ధి చెందటం, అప్పటి వరకు సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రకృతి తత్వము, సూక్ష్మంగా ఉన్నటువంటి జీవతత్వము స్థూలంగా మారటం ప్రారంభమవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. బహుశ్యామెన్ను సృష్టిత్తూ అలా బహుశ్యాం అని సంకల్పించి ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టించి ఆ లోకాలకి జీవులందరికీ కూడా తగినటువంటి శరీరాలు కటాక్షించి జీవులందరినీ కూడా సృష్టించాడు పరమాత్మ. సృష్టమానానంతరం ప్రళయంగొళ్ళ నీరుక్కుం సేతుక్కుం ఇర్యాద మహావరాహమాయెడుత్తూ అలా సృష్టించిన తర్వాత నీరంతా కూడా ఈ భూమినంత ప్రళయ సమయంలో ఈ భూమి ఆ నీళ్ళల్లో మునిగిపోగా బురదలోకి వెళ్ళగలిగేటటువంటి ఒక మహావరాహ అవతారాన్ని పరమాత్మ ధరించి ఆ ప్రళయ జలాలలో మునిగిపోయినటువంటి ఆ భూమిని ఉద్ధరించడమే కాకుండా తిరియ ప్రళయం వరుమెన్రు
మూర్కోలి వలయెత్తిలేవైతూ, అయ్యో మళ్ళీ ఇలా భూమిని విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక ప్రళయ జలంలో మునిగిపోతుందేమో అనేటటువంటి బెంగతోటి తన దంష్ట్రముల మీద ఆ భూమిని నిలిపి అలా ఉంచాడు సర్వేశ్వరుడు. చూడండి ఎంత వరాహ అవతారంలో పరమాత్మ భూమిని ఉద్ధరించినటువంటి విధానంలో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటంటే, తన దంష్టములతోటి ఆ కొమ్ములతోటి ఉద్ధరించిన తర్వాత పరమాత్మ ఆ భూమిని మళ్ళీ విడిచిపెట్టేయలేదట, అలాగే ధరించి ఉంచాడట పరమాత్మ. ఎందుకు అంటే విడిచిపెట్టేస్తే మళ్ళీ ప్రళయ జలాలలో ఆ భూమి మునిగిపోతుందేమో, మళ్ళీ అలా మునిగిపోకూడదు అనేటటువంటి విధంగా అలా ప్రళయంలో మళ్ళీ కష్టం రాకుండా అలా తన దంష్టములలో ఉంచాడు పరమాత్మ. ఉళ్ళే కిడందు తళరాదపడి వెడినాడు కాణుమిజిందు ఎల్లై నడుందు మిట్టు ఇప్పటి సర్వవిధ రక్షంగళై పన్నచ్చైదే. అలా మళ్ళీ పరమాత్మ ఒకసారి సృష్టించిన తర్వాత ఆ సృష్టిలో కల్పాలు మారుతున్నప్పుడల్లా కూడా మళ్ళీ అవాంతర ప్రళయములు అని వస్తూ ఉంటాయి. ఒక కల్పం అయిపోగానే ప్రళయం వస్తుంది. అంటే బ్రహ్మకి ఒక రోజు పూర్తవగానే మళ్ళీ ఒక ప్రళయం వస్తుంది. మళ్ళీ బ్రహ్మ సృష్టిస్తాడు, మళ్ళీ ఒక రోజు అవగానే ఒక ప్రళయం వస్తుంది. అలా వచ్చేటటువంటి ప్రళయాలన్నిటిలో కూడా జీవులందరూ కూడా నశించిపోకుండా ఉమిజిందు మళ్ళీ లోపలికి తీసుకుంటున్నాడు, మళ్ళీ కాలం రాగానే బయటికి వ్యక్తం చేస్తున్నాడు. ఇలా అనేక మార్లు పరమాత్మ సృష్టించి ఉద్ధరించి మళ్ళీ లోపలికి స్వీకరించి ఉమిజిందు తగిన సమయం రాగానే మళ్ళీ మనందరినీ కూడా బయటకి ప్రవర్తింపచేసి పిన్నయం తన్నై విశ్వసిత్తు అరుగై కిడందవనై మడి తడవినా పోలే అనుతపిత్తు. అంతేకాకుండా అలా చేసి విడిచిపెట్టకుండా అళందు అని చెప్పారు. తన్నై విశ్వసిత్తు అరుగై కిడందవనై మడి తడవినా పోలే. తనను విశ్వసించినటువంటి వారు మహాబలి వామన అవతారంలో తనని విశ్వసించినటువంటి వారందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునేటట్టుగా అందరినీ కూడా తాను స్పృశించి నేనే మీకు ఉపాయము అనే తెలిసేటటువంటి విధంగా అందరినీ కూడా రక్షించాడు వామన అవతారం. ఈ లోకాలన్నింటినీ కూడా కొలిచి ఏమని చెప్తున్నారు? అరుగై కిడందవనై మడి తడవినా పోలే. కింద మూలాలు తడిపేటట్టుగా ఎలా అయితే మనం ఒక పంట పొలానికి నీళ్లు పెడతామో అలా మనందరికీ కూడా తెలిసేటట్టుగా నేను స్వామిని, ఇదంతా కూడా నా సొత్తు అని మనందరికీ కూడా తెలిసేటట్టుగా తాను తన పాదపద్మాలతో లోకాలన్నిటినీ కూడా కొలిచేసి అందరి శిరస్సుల మీద తన పాదపద్మాలను ఉంచి మీరందరూ కూడా నాకు చెందినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని అంతటినీ కూడా లోకానికి చెప్పాడు. ఒన్రుం செய்யாதானாய் మేలేన రక్షణోపాయంగల్ సిందిత్తు. అయ్యో ఇంకా ఏం చేయలేకపోతున్నానే, మీరందరికీ ఇంకా ఏం ఒన్రుం సైదానాయ్, ఇన్ని చేసి కూడా ఇంకా ఏం చేయలేకపోతున్నాను, వీరికి ఇంకా 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 ఏదో చెయ్యాలి, వీరిని రక్షించాలి అని మేలన రక్షణోపాయంగళై సిందిత్తు. ఇంకా రక్షించాలి. ఏ విధంగా వీరిని రక్షించాలి, ఏ విధంగా వీరిని ఉజ్జీవింపచేయాలి, జీవులందరినీ ఉజ్జీవింపచేయాలి అనేటటువంటి ఒక మనసులో కలిగినటువంటి భావనతోటి నిత్యము కూడా ఆ ఉపాయాలన్నిటినీ కూడా మనసులో చింతిస్తూ ఉంటాడు పరమాత్మ. ఒరువరై ఇరువరై అన్రిక్కే వరయాదే எல்லாரையும் ஒக்க ரட்சிக்கிற அத்விதீய பரదైవతయ్యానవన్. అలా ఎవరో ఒకరినా రక్షించినటువంటి వాడు, ఎవరో ఇద్దరినా రక్షించినటువంటి వాడు కాదండి, అందరినీ సమానంగా రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి పరాత్పరుడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈయన మిగిలినటువంటి దేవతలు వారి యొక్క జీవితంలో, వారి యొక్క కథలో, వారి యొక్క జీవనంలో ఎవరినో కొంతమందినే రక్షించి ఉంటారు. కానీ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు
సృష్టించడము, లయమయ్యేటటువంటి సందర్భంలో అందరినీ రక్షించడము, అందరినీ కొలిచి నేనే ఉపాయము అని తెలియజేయటము, మళ్ళీ వారందరినీ రక్షించేటటువంటి చింతన చేయడం అనేటటువంటి చేష్టములు చేస్తున్నాడే, అది ఎవరో ఒకరి కోసము ఇద్దరి కోసమో కాదండి, எல்லாರೂ అందరినీ ఒకే విధంగా రక్షించేటటువంటి అద్వితీయ పరదైవతయ నవన్. పరమాత్మ అద్వితీయమైనటువంటి ఒక పరాత్పరుడండి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆరో వరువారెండ్రు ఆశయాయదివా రామ ఎంగిరపడియే అవసర ప్రతీక్షణాయి నిర్కా. అక్కడ మాట నమ్మాళ్ళ వాళ్ళు ఏం ప్రయోగించారు? ఉలగం అళిక్కుం ముదల్ పెరుం కడవుల్ నిర్పా అనేటటువంటి మాట ప్రయోగించారు. కాబట్టి నిర్పా ఉండగా అనేటటువంటి మాట ఆళ్వార్లు ప్రయోగిస్తే ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే దానికి చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరైనా నన్ను వచ్చి రక్షించమని కోరుకుంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాడట పరమాత్మ, ఎదురు చూస్తూ ఉంటాడట. ఆరో వరువారెండ్రు, ఎవరో ఒకరు వస్తారు కదా, ఎవరో ఒకరు వచ్చి రక్షించమని కోరుకుంటారు కదా అని వారి కోసం ఎదురు చూస్తూ సర్వేశ్వరుడు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ ఉండేటటువంటి అలా ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఉండగా ఆయనని కాకుండా ఎవరి దగ్గరకో వెళ్ళవలసినటువంటి అవసరం ఏమిటి అంటున్నారు. ఆ ఎదురు చూడటం కూడా ఎలా ఎదురు చూస్తాడట పరమాత్మ? ఆశయా యదివా రామ. అద్భుతమైనటువంటి మాటను అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. కుహేన సార్ధం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహూన్ ఆశయా యదివా రామ పునః శబ్దాపయేదితి. రామచంద్రుణ్ణి సాగనంపడం కోసం దశరథ మహారాజు రామచంద్రుడు, సీతాపిరాట్టి, లక్ష్మణస్వామి వీరు ముగ్గురు కూడా వనవాసానికి సిద్ధపడినటువంటి సందర్భంలో దశరథ మహారాజు సుమంత్రుడు తన మంత్రి అయినటువంటి సుమంత్రుడిని పిలిచి వీరి ముగ్గురిని అరణ్యంలో విడిచిపెట్టిరా అని ఆ సుమంత్రుడికి ఒక ఆజ్ఞనిస్తాడు. సుమంత్రుడు రామచంద్రుడి యొక్క ఒక రథాన్ని ఏర్పాటు చేసి తానే రథికుడుగా మారి ఆ రథాన్ని నడిపేటటువంటి వాడిగా సుమంత్రుడు మారి రామచంద్రుణ్ణి, సీతాపిరాటిని, లక్ష్మణస్వామిని తీసుకొని వెళ్ళి ముందు గుహుడి దగ్గర శృంగబేరపురం గుహుడి దగ్గరికి వెళ్తారు. గుహుడి దగ్గర ఒక రాత్రి ఉండి తర్వాత రోజు గంగా నదిని దాటి రామచంద్రుడు, సీతాపిరాటి, లక్ష్మణస్వామి ముగ్గురు కూడా అరణ్యంలోకి ప్రవేశిస్తారు. అలా రామచంద్రుడితో పాటు వచ్చినటువంటి సుమంత్రుడు అక్కడ వరకు ఉన్నాడు. గుహుడి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా సుమంత్రుడు ఉండి ఎప్పుడైతే రామచంద్రుడు ఆ గంగా నదిని దాటి అవతల వైపుకు వెళ్ళిపోయాడో అప్పుడు నిజానికి సుమంత్రుడు వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి అయోధ్యకి వచ్చేసి ఉండాలి. కానీ సుమంత్రుడు అలా రాలేదట. గుహేన సార్ధం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహూన్. చాలా రోజులు పాపం సుమంత్రుడు అక్కడే ఉండిపోయాడట. గుహుడి దగ్గర శృంగిబేరపురంలోనే చాలా కాలం సుమంత్రుడు ఉండిపోయాడట. అంటే రామచంద్రుడు వెళ్ళిపోయాడు. రామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణస్వామి గంగా నదిని దాటేశారు, అరణ్యంలోకి ప్రవేశించారు. కానీ పాపం సుమంత్రుడు అక్కడే గుహుడి దగ్గర ఆ గుహుడి యొక్క రాజ్యంలో ఆ గ్రామంలో అక్కడే ఉండిపోయాడట చాలా కాలం. దివసాన్ బహున్, చాలా రోజులు అక్కడే ఉండిపోయాడట. ఎందుకు అంటే ఆశయా యదివా రామ పునఃశబ్దాపయేదితి. మళ్ళీ ఏమాత్రం రామచంద్రుడు మళ్ళీ నాన్నగారు ఏమనుకుంటారో, నాన్నగారు దశరథ మహారాజు దుఃఖపడుతూ ఉంటాడేమో, నా తల్లి కౌసల్య నన్ను విడిచి ఉండలేదేమో, నాకు అత్యంత ఇష్టమైనటువంటి కైకేయి యొక్క మనసు మారుతుందేమో, సుమిత్రాదేవి నా మీద ప్రేమతోటి నేను వెళ్ళిపోయాననేటటువంటి బెంగతోటి ఆవిడ జీవించగలదో లేదో, అయోధ్యావాసులందరూ కూడా ప్రాణాలు నిలుపుకోరో అని రాముడు మళ్ళీ తన మనసులో ఇవన్నీ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి వస్తాడేమో, తన మనసు మార్చుకుని రామచంద్రుడు మళ్ళీ తిరిగి వస్తాడేమో అనేటటువంటి ఆశతోటి సుమంత్రుడు చాలా రోజులు ఆ గుహుడి దగ్గరే, ఆ రాముడు ఎటువైపు నుండి అయితే ఆ గంగా నది దాటాడో ఆ తీరంలో ఉండి గుహుడి దగ్గర వేచి చూస్తున్నాడట రాముడి కోసం.
వస్తాడు వస్తాడు రామచంద్రుడు మళ్ళీ తిరిగి వస్తాడేమో అనేటటువంటి ఆశయ యదివా రామ పునః, మళ్ళీ రామచంద్రుడు తిరిగి వస్తాడు, ఇవన్నీ తలిచి నా తండ్రి నన్ను ప్రాణాలతో ఉండలేడేమో అనేటటువంటి బెంగతో అయినా రామచంద్రుడు తిరిగి వస్తాడేమో, అయోధ్యావాసులందరూ కూడా నన్ను విడిచి ఉండలేరనేటటువంటి బెంగతో అయినా అనే ఆలోచన చేసి రామచంద్రుడు వస్తాడేమో అనేటటువంటి ఆశతోటి రామచంద్రుడు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ సుమంత్రుడు అక్కడ లేకపోతే ఎవరు తీసుకువెళ్తారు నేను అక్కడ లేకపోతే రామచంద్రుడిని ఎవరు తీసుకువెళ్తారు అయోధ్యకి అనేటటువంటి ఆశతోటి సుమంత్రుడు ఎలా అయితే అక్కడే ఉండిపోయాడో కొన్ని రోజులు, పరమాత్మ కూడా ఎవరైనా ఒక్కరు వచ్చి నన్ను ఆశ్రయిస్తారా, ఆరో పరువారెండ్రు ఒక్కరైనా వచ్చి నన్ను ఆశ్రయించకపోతారా అని అవసర ప్రతీక్షణాయి ఆయనకేదో పెద్ద అవసరం ఉన్నట్టుగా మన కోసం నిరీక్షిస్తూ పడిగాపులు కాస్తున్నాడట. శ్రీరంగంలో రంగనాథుడు చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఆరో పరువారెండ్రు ఎవరైనా ఒక్కరు వచ్చి అంటే రోజు వెళ్తూనే ఉంటారు, రోజు పెరుమాళని ఎంతో లక్షల మంది సేవిస్తూ ఉంటారు. కానీ వారందరినీ చూస్తే పరమాత్మ యొక్క తిరుముఖ మండలం వికసించదు. మరి ఎవరిని చూస్తే వికసిస్తుంది అంటే ఆయన కోసమే వెళ్ళేటటువంటి వారు ఎవరైనా ఒక్కరు రాకపోతారా, కోరికలతో కాకుండా ఈ కష్టములు తీర్చమని ప్రార్థించేటటువంటి వారు కాకుండా, స్వామి నీకోసం వచ్చానయ్యా, నన్ను దిద్దుబాటు చేసి నీ దాసుడిగా స్వీకరించవయ్యా అని కోరుకునేటటువంటి వారు ఎవరైనా ఒక్కరు రాకపోతారా అని పడిగాపులు కాస్తూ అలాంటి పరాత్పరుడు ఇక్కడ నిలిచి ఉండగా, అయ్యో ఈ సంసారులేమిటి, ఇతరులని ఇలా ఆశ్రయిస్తున్నారేమిటి అని దుఃఖపడుతున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పరమాత్మ పోని పరాత్పరుడు కదా, ఆశ్రయించడానికి దుర్లభుడు, ఆయన గొప్పవాడని చెప్తున్నారు, సృష్టిస్తాడని చెప్తున్నారు, సంకల్ప మాత్రంతో సృష్టి అంతా చేస్తాడని చెప్తున్నారు, సంకల్ప మాత్రంతో సృష్టిని అంతటినీ కూడా మళ్ళీ తన ఉదరంలో ఉంచుకొని రక్షిస్తాడని చెప్తున్నారు, ఈ లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి వాడని చెప్తున్నారు. ఇలాంటి వాడైతే ఆయన మరి దుర్లభుడు కదండి, మనకి అందడు కదండి అంటే, అందుకే ఆళ్వార్లు ఆ మాటని అద్భుతంగా ప్రయోగించారు. తేర్ందు ఉలగళిక్కుం ముదల్ పెరుం కడవుల్ నిర్పా అనేటటువంటి మాట పరమాత్మలో ఉన్నటువంటి సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని తెలియజేసేటటువంటి మాట. అంతటి పరాత్పరుడు కూడా ఆ పరత్వాన్నంతటినీ కూడా విడిచిపెట్టి 106 దివ్య దేశాలలో మన కోసం దివ్యమంగళ విగ్రహాన్ని సౌందర్యాన్ని అతిశయించేటట్టుగా, ఆయన కళ్యాణ గుణములన్నిటి కూడా చక్కగా భాషించేటట్టుగా ఈ లోకంలో 106 దివ్య దేశాలలో పెరుమాళ్ళ అర్చాతిరుమేనిలో పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారే. వేయించేయటం కూడా కాదు, వేయించేసి ఊరికే ఉండటం కూడా కాదు, ఆరో ఒక వారెండ్రు ఎవరైనా ఒక్కరు రాకపోతారా నా కోసమని అవసర ప్రతీక్షణ. ఆయనకేదో అవసరం ఉంటే, చూడండి మనకేదో డబ్బులు కావాలంటే ఒకరింటికి వెళ్ళాం, అవసరం మనకి డబ్బులు అవసరం పడింది, ఎవరో ఇంటికి తెలిసినటువంటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాం, అతను డబ్బుల కోసం వస్తున్నాడని ఆ స్నేహితుడు ముందే తెలుసుకొని తన భార్యతో నేను లేను మళ్ళీ రమ్మనని చెప్పు అని చెప్పమని చెప్తాడు. పాపం అతను వచ్చాడు, అమ్మా ఉన్నాడా అతను అంటే, లేడండి ఎక్కడికో వెళ్ళారు, కాసేపు నాకు వస్తారు మళ్ళీ వస్తారా అంటే, కాదు నేను ఉంటాను, ఆయన వచ్చేంత వరకు కూడా నేను ఉంటాను, నాకు చాలా డబ్బులు అవసరము, నేను ఆయన వచ్చిన తర్వాతే ఆయనతో మాట్లాడి నా పని అయిన తర్వాతే వెళ్తానమ్మా అని ఆయన రాక కోసం మనం ఎలా అయితే నిరీక్షిస్తూ ఉంటామంటే, అవసరం బలంగా ఉంటే ఎలా అయితే అన్నిటినీ విడిచిపెట్టి మన అవసరం తీరడం కోసమే మనం ఎలా అయితే ఎదురు చూస్తూ ప్రతీక్షిస్తూ ఉంటామో, సర్వేశ్వరుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఆరో ఒరువారెండ్రు ఆశయా యదివా రామ అని ఆనాడు సుమంత్రుడు రామచంద్రుడు మళ్ళీ తిరిగి రాకపోతాడా, దశరథుడి కోసమైనా రాకపోతాడా, అయోధ్యావాసుల కోసమైనా తిరిగి రాకపోతాడా, తన తల్లి కౌసల్య కోసమైనా రాకపోతాడా అని సుమంత్రుడు ఎదురు చూసినటువంటి విధంగా పరమాత్మ కూడా ఈ జీవులందరి కోసం అలా నిరీక్షిస్తూ ఉంటాడండి. పరాత్పరుడని దుర్లభుడని అనుకోకండి, ఆయన నిలిచి ఉన్నాడు కదా అర్చాతిరుమేనితోటి, ఇక్కడ మనందరికీ అతి చేరువలో ఆ పరమాత్మ ఉన్నాడు కదా అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఈ ఉపకారంగళై நாகிலும் ஆசிரிக்கைக்கு முட்ட பொறுக்கும் அத்விதீய பரதெய்வத்தை இவன் அல்லதில்லை. అలా
మీరు ఇవన్నీ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయన పరాత్పరుడు కదండి. ఇప్పుడు ఆయన చేసినటువంటి విషయాలన్నిటినీ కూడా తెలుసుకున్న తర్వాత కూడా అసలు మనం ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. వేదాలన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి. పరాత్పరుడెవరు, పరంధాముడెవరు, పరమపురుషుడెవరు అంటే లక్ష్మీదేవిని భూదేవిని భార్యలుగా కలిగినటువంటి వాడే సర్వేశ్వరుడు. ఆయనే లోకానికి అంతటికీ కూడా పరాత్పరుడు అనేటటువంటి విషయం శాస్త్రము చెప్తోంది. అసలు ఎవరు చెప్పక్కర్లేదు, చెప్పకుండానే ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే పరాత్పరుడు. అయినప్పటికీ కూడా శాస్త్రం అంత క్లియర్గా పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అని చెప్తోంది. ఆ ఒక్క విషయాన్ని పుచ్చుకొనే మనం అందరం కూడా వెళ్ళి పరమాత్మని ఆశ్రయించాలి. పోనీ ఆయన పరాత్పరుడు అన్నటువంటి విషయాన్ని మనం నమ్మకపోయినా ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు కదా. పడైత్తు ఇడందు ఉండు ఉమిషిందు అళందు తేందు ఒడగళెక్కుం అని ఉపకారములు చేస్తున్నటువంటి ఆ స్వామి ఈ ఉపకారాలన్నిటినీ తలుచుకొనైనా మనం ఆయనకి ఆశ్రయించాలి కదా అంటున్నారు. ఈ ఉపకారాలు చెయ్యకపోయినా నిజానికి మనం సహజంగా ఎవరికి వెళ్ళి దాస్యం చేయాలి అంటే ఆయన పరత్వాన్ని చూసి మాముదల్ కడవుల్ అని చెప్పారు కాబట్టి ఆయన పరాత్పరుడు కాబట్టి జీవులందరూ కూడా ఆయనకే చెందినటువంటి వారు కాబట్టి ఈ ఉపకారాలు సహజంగా నిజానికి ఉపకారాలు చెయ్యకపోయినా వెళ్ళి ఆయననే ఆశ్రయించాలి. ఇప్పుడు చక్రవర్తి ఉన్నాడు, చక్రవర్తి ప్రజలకి మంచి చేసినా చెయ్యకపోయినా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి చెందినటువంటి వారు, ఎవరి అధీనంలో ఉండవలసినటువంటి వారు అంటే చక్రవర్తి అధీనంలోనే ఉండవలసినటువంటి వారు. అలాంటి చక్రవర్తి ఇంకా చాలా మంచివాడయ్యుండి ప్రజలకి అన్ని ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటే ఆ ప్రజలు ఇంకెంత ఆదరంతో ఆ చక్రవర్తిని ఆశ్రయించాలి, ఆ చక్రవర్తిని ఆదరించాలి. అలా పరమాత్మ ఈ ఉపకారాలన్నీ చెయ్యకపోయినప్పటికీ కూడా ఆయన పరత్వాన్ని చూసి మనం అందరం వెళ్ళి ఆయననే ఆశ్రయించి ఉండాల్సినటువంటి వారం. కానీ దాని మీద పైపెచ్చు ఇన్ని ఉపకారాలు చేస్తూ ఉంటే కూడా మనం ఆయనని ఆశ్రయించడానికి ముందుకు వెళ్ళడం లేదే. అయ్యో 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 అని ఆక్రమిస్తున్నారు ఆళ్వార్లు. ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా గొప్పవారు అనుకుంటాము, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా గొప్పవారు అనుకుంటాము. నిజానికి కాదండి. ఆ దేవతల యొక్క స్వభావం ఏమిటో చెప్తాము చూడండి అని ఒక ఐతిహ్యాన్ని ఇస్తున్నారు పెరియవాచన్ పిళ్ళ. ఇది పాసురంలో లేకపోయినా అద్వితీయమైనటువంటి పరదైవతము, అద్వితీయమైనటువంటి పరాత్పరుడు అంటే అర్థం ఏమిటి అంటే తనని ఆశ్రయించినటువంటి వారిని ఎంత బాగా చూసుకుంటాడు స్వామి అనేటటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి ఐతిహ్యాన్ని పెరియవాచన్ పిళ్ళ ఇస్తున్నారు. యయాతి సాధనానుష్ఠానం పణ్ణి స్వర్గత్తిలే ఇంద్రనోడు అర్థాసనత్తిలే ఇరుక్కచ్చైదే. యయాతి అనేటటువంటి మహారాజు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప పనులు చేశాడు, ఎన్నో సాధనములు, ఎన్నో యాగాలు యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞ ఫలంగా యాగాల ఫలంగా అతనికి ఎంతో పుణ్యం వచ్చింది. ఆ పుణ్య ప్రభావంతో స్వర్గంలో ఇంద్రుడితోటి సమానంగా అతని ఆసనం మీద కూర్చునేటటువంటి అవకాశం ఒకటి వచ్చింది యయాతి అనేటటువంటి మహారాజుకి. అప్పుడు స్వర్గానికి ఆహ్వానించారు. ఇంద్రుడు తన ఆసనంలో పెద్ద సింహాసనం ఉంటే ఒక పక్కన ఒక మూలన ఇంద్రుడు కూర్చున్నాడు, ఒక పక్కన యయాతి కూర్చున్నాడు. కానీ ఇంద్రుడికి మనసులో ఎలా ఉంది, మనసులో భావన ఎలా ఉంది అంటే ఈ స్వర్గానికి మూడు లోకానికి అధిపతిని నేను ఒక మానవుడితోటి నా ఆసనాన్ని పంచుకోవడమా, ఆయన నేను సమానంగా కూర్చోవడమా అనేటటువంటి భావన ఇంద్రుని యొక్క మనసులో ఉంది. అందుకే ఒక మాట అడుగుతాడు, కర్మభూమిயில் పుణ్యకృత్యుగల్ ఆర్ ఎన్రు అవనై కేట్టా. పాపం వచ్చాడు యయాతి, అన్ని ఆహ్వానాలు చేశాడు, అన్ని ఉపచారములు ఆహ్వానము అదంతా చేశాడు. ఇంద్రుడు తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టగానే మొదటి మాటే ఈ మాట అడిగాడు. కర్మభూమి అయినటువంటి లీలాభిభూతిలో ఆ భూమండలం మీద పుణ్యకృత్యుగల్ ఆరు అత్యంత పుణ్యాత్ముడు ఎవరండి అని అతన్ని ప్రశ్నించాడట. ఎలా ఉన్నావు ఏమిటి అని కూడా అడగకుండా రాగానే ఆసనం మీద కూర్చోగానే
మొదటి మాట, ఇంద్రుని యొక్క మొదటి మాట ఏమిటి అంటే కర్మభూమి అయినటువంటి భూమండలంలో అత్యంత పుణ్యాత్ముడు ఎవరు అని అడిగాడట ఇంద్రుడు యయాతిని. ஒரு தேவதை முன்பே பொய் சொல்லத்தாக వన్నాదెన్రు. పాపం యయాతి మనసులో ఏమని భావించాడు? ఇంద్రుడు దేవుడు కదా, ఆ దేవుడి ముందు దేవత కదా, ఆ దేవత ముందు అబద్ధం చెప్పకూడదని శాస్త్రం చెప్తోంది కదా, దేవతల ముందు అబద్ధం ఆడకూడదని శాస్త్రం చెప్తోంది కదా, కాబట్టి నిజమే చెప్పాలి. నేను అత్యంత పుణ్యాత్ముడిని కాబట్టే, లోకంలో అత్యంత పుణ్యాత్ముడిని కాబట్టే నాకు స్వర్గలోకం ప్రాప్తించింది, ఇంద్రుడితో సమానంగా కూర్చునేటటువంటి ఒక వైభవం నాకు కలిగింది, కాబట్టి నేనే నిజానికి ఆ భూలోకంలో అప్పటి వరకు గొప్ప పుణ్యం చేసినటువంటి వాడు యయాతే, అందుకే ఆయనకు ఆ లాభం కలిగింది. కాబట్టి ఇంద్రుడి ముందు అబద్ధం ఆడకూడదు. కాబట్టి నాన్ వర్తిత్త కాలத்தில் என்னை எல்லாருக்கும் மேலாக சொல்லுவார்கள் ఎన్నా. పాపం ఎలా చెప్పుకున్నాడు? నేను ఉండేటటువంటి కాలంలో అండి అందరూ కూడా నన్నే గొప్పవాడు అని చెప్పుకునేటటువంటి వారు అని పాపం సమాధానం చెప్పాడు. వెంటనే ఇంద్రుడు ఆత్మ ప్రశంసై పండినాయ్ ధ్వంసా ఎన్రు భూమిలే విషుంబడి శపిత్తానెన్రదు. వెంటనే ఇంద్రుడు నా ముందే నువ్వు అందరి ముందు, ఇక్కడ గొప్పవారు అందరూ ఉండగా వారి ముందు ఆత్మ ప్రశంస చేసుకుంటావా, నిన్ను నువ్వు పొగుడుకుంటావా, ధ్వంస కిందకు వెళ్ళిపో అని మళ్ళీ భూమి మీద పడివేశాడు ఇంద్రుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అప్పుడు ఈ విషయం ఎక్కడ ప్రతిపాదింపబడింది అంటే ఎన్నో పురాణాలలో ప్రతిపాదింపబడింది. ఈ విషయము మహాభారతంలో కూడా చెప్పబడి ఉంది. ఆ మహాభారతాన్ని అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో పరాశర భట్టర్ అనేటటువంటి ఒక మహనీయుల దగ్గర, పూర్వాచార్యుల దగ్గర ఉండేటటువంటి ఒక శిష్యులు వారిని అడిగారట. ఈ విడత్తై భట్టర్ వాసిత్తు పోంద కాలత్యే. భట్టర్ వారు ఏం చేసి ఉండేటటువంటి కాలంలో ఇంద్రన్ తన్నై ఆశ్రయిత్తు పెత్తు ఉత్కర్షమాయిరుక్క అర్థాసనత్తిలే ఇరుందదు பொறுக்க மாட்டாமே ஆத்ம பிரசம்சை பண்ணினாயனு என்று ஒரு வியாஜத்தை ఇట్టు తళ్ళినాయిరుందదు. అప్పుడు పరాశర భట్టర్ వారు ఈ విషయాన్ని చెప్తున్నారట. ఇంద్రుడు ఉండేవాడండి. ఇంద్రుడు ఉన్నటువంటి సందర్భంలో యయాతి అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆ యయాతి ఇంద్రుని యొక్క స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడితో అర్ధాసనంలో ఆయన కూడా కూర్చున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఆత్మ ప్రశంస చేసుకున్నావు అనేటటువంటి ఒక వ్యాజం అనేటువంటి ఒక కారణంతో ఆయనను మళ్ళీ కిందకి తోసేశాడు అని చెప్తున్నారట పరాశర భట్టర్ వారు తమ శిష్యులకి. ఇదుదాన్ வேதோபபிரம்மணார்த்தமாக பிரவருத்தமான மகாபாரதத்திலே எவ்வர்த்தத்தினுடைய విశదமாக ఋషి యజుత్తినాన్ என்று కేట్క. అప్పుడు వెంటనే ఆ ఉన్నటువంటి శిష్యులలో ఒక శిష్యులు లేచి, ఏమండి, మహాభారతము మామూలు గ్రంథం కాదు కదా, వేద ఉపబ్రహ్మణము కదా, అంటే వేదాన్ని తేలిగ్గా విశదీకరించేటటువంటి, వేదంలో చెప్పబడినటువంటి సారభూతమైనటువంటి విషయాన్ని విశదీకరించి మనందరికీ అర్థమయ్యేటట్టుగా విశదీకరించి చెప్పేటటువంటి ఒక గ్రంథము మహాభారతము కదా. రామ ఇతిహాస పురాణములన్నీ కూడా వేదోపబ్రహ్మణములు అంటారు. అంటే వేదంలో చెప్పబడినటువంటి ఆ విషయములు, సారభూతమైనటువంటి విషయములు అవి అంత సులభంగా అర్థం కావు. కొన్ని చోట్ల వేదమే ఒక మాట చెప్తుంది, ఇంకో చోట అదే వేదంలో ఆ మాటని వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి విధంగా ఒక మాట చెప్తుంది. అలా సామాన్యమైనటువంటి మానవులు ఆ వేదాన్ని అధ్యయనం చేసి అందులో నిజంగా ప్రతిపాదింపబడినటువంటి, యథార్థంగా ప్రతిపాదింపబడినటువంటి విషయము అర్థం చేసుకోవడం దుర్లభము, అది కష్టము అని భావించి వేదవ్యాస మహర్షి వంటి మహర్షులందరూ కూడా, వాల్మీకి మహర్షి వంటి మహర్షులందరూ కూడా ఆ వేదంలో చెప్పబడినటువంటి విషయాలన్నిటినీ విశదీకరించి సామాన్య మనుషులందరికీ కూడా అర్థమయ్యేటటువంటి విధంగా ఇతిహాస పురాణాలన్నిటినీ కూడా కటాక్షించారు. అలా మహాభారతం కూడా వేదోపబ్రహ్మణం కదండి. మరి ఏ అర్థాన్ని ఇక్కడ విశదీకరిస్తూ వేదవ్యాస మహర్షి అనుగ్రహించారు అని అడిగితే దానికి అత్యద్భుతంగా పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయులు సమాధానం చెప్పారట. అంటే
అసలు కథ చూస్తే యయాతి పుణ్యాత్ముడు స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడితో పాటు సమానంగా అర్ధాసనంలో కూర్చున్నాడు. ఇంద్రుడేమో అడిగాడు, ఎవరు గొప్పవారు, ఎవరు పుణ్యాత్ములు అని అడిగారు. యయాతి నేనేనండి అని చెప్పుకున్నాడు. అయ్యో ఆత్మప్రశంస చేసుకుంటున్నావా ధ్వంస అని ఇంద్రుడు మళ్ళీ ఒక వ్యాజాన్ని, ఒక కారణంగా దాన్ని ఒక సాకుగా పెట్టుకొని యయాతిని కిందకు పంపించేశాడు. ఈ కథ అంతా చూస్తుంటే అసలు ఏ అర్థం చెప్పడానికి ఈ కథ చెప్పారు మహర్షి? ఇందులో ఏదో తాత్వికమైనటువంటి వేదార్థ అర్థం ఏమీ లేదు కదా. ఎందుకు ఈ కథను చెప్పారు మహాభారతంలో వ్యాస మహర్షి అని ఒక ప్రశ్న వేస్తే దానికి అత్యద్భుతంగా పరాశర భట్టర్ వారు చెప్తున్నారు. తన్నోడొక్క ఉత్కర్షత్తై కొడుక్క వల్లదుவும் అత్తై పొరుక్క వల్లదుவும் பரதெய்வத்தையான பின்பு ஆசிரயிக்கப்படுமதுவும் பரதெய்வத்தை அல்லதாராசிரியர் என்னுமிடம் ప్రకాశిప్పిక్కైకాగ என்று అడరిచ్ செய்தார். సమాధానం అత్యద్భుతమైనటువంటి సమాధానం. ఎందుకు మా వేదవ్యాస మహర్షి ఈ మాట చెప్పారు అంటే, నారాయణుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి, ఇతర దేవతల్ని ఎందుకు ఆశ్రయించకూడదు అనేటటువంటి విషయాన్ని ప్రకాశింపచేయడానికి వేదవ్యాస మహర్షి దీన్ని అనుగ్రహించారు అని అద్భుతంగా అనుగ్రహించారు. తన్నోడొక్క ఇతర దేవతలందరూ ఎలా ఉంటారు అంటే, అంత కష్టపడి మనం వారిని పొందడానికి ప్రయత్నించి వారితో ఏదో ఒక పురుషార్థం, ఏదో ఒక లాభం వారి దగ్గర నుంచి పొందితే వారు తమతో సమానంగా ఒక లాభాన్ని ఇవ్వడానికి ఒప్పుకోరు. వారు ఇచ్చినా కూడా దానిని వారు అంగీకరించలేరు. ఇంద్రుణ్ణో, చతుర్ముఖ బ్రహ్మనో, అగ్నినో, రుద్రుణ్ణో వీరందరినీ కనుక మనం కనుక వారిని ఆశ్రయించి వారి ద్వారా ఒక ఫలాన్ని పొందితే తనకి సమానంగా ఉండేటటువంటి గొప్పతనం వారివ్వలేరండి. ఇచ్చినా కూడా దాన్ని సహించలేరు ఇంద్రాది దేవతలందరూ కూడా. కానీ పరమాత్మ ఎలాంటి వాడు అంటే, తనని ఆశ్రయించినటువంటి వారిని తనకు సమానంగా చేసేటటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు. ఇందులో ఒక అర్థాన్నే చూపించారు. ఇంద్రుడు తనతో తాను సమానంగా ఉన్నటువంటి యయాతి సమానంగా కూర్చుంటే దానిని భరించలేక ధ్వంస కింద పడిపోయేటట్టుగా ఇంద్రుడు ప్రవర్తించినటువంటి ప్రవర్తననే చూపించారు. మరి పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిదండి అంటే, ఎవరైనా ఆయన పాదార విందాలను పట్టుకుంటే వారిని తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు పరమాత్మ అంటే, పరమపదానికి తీసుకొని వెళ్తాడండి. ఆ పరమపదానికి తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా ఈ పరమపదం మీదే అని పరమాత్మతో సమానంగా వారిని చేసేస్తాడు. రూపంలోనూ సమానంగా చేసేస్తాడు, గుణములలోనూ సమానంగా చేసేస్తాడు, ఆనందాన్ని అనుభవించడంలోనూ సమానంగా ఉండేటట్టుగా చేసేస్తాడు. చివరికి ఈ ముక్త పురుషుణ్ణి తీసుకొని వెళ్ళి పరమపదానికే అధికారుడిగా చేసేస్తాడు. ఆ పరమపదానికి ఏలుకోమని పరమాత్మ ఈ జీవుడికి ఆ అధికారాన్ని ఇచ్చేస్తాడు. అది పరమాత్మ యొక్క స్వభావం. ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని తనతో సమానంగా పరమాత్మ చేసేస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది ఇంకా సులభంగా మనకి అర్థం అవ్వాలి అంటే, మొన్నే కుచేలోపాఖ్యానం చెప్పుకున్నాం. గుప్పెడు పిడికడు ముక్కిపోయినటువంటి అటుకులను పట్టుకొని కుచేరుడు కృష్ణుడిని దర్శించడం కోసం, చిరిగినటువంటి బట్టలతో కృష్ణుడిని దర్శించడం కోసం ద్వారకకి వెళితే పరుగున తన సింహాసనం మీద నుండి కిందకి దిగి వచ్చి అమాంతము కుచేలుణ్ణి కౌగిలించుకొని నేరుగా తన శయన మందిరానికి, రుక్మిణీదేవి కృష్ణుడు మాత్రమే ఏకాంతంగా ఉండేటటువంటి భవనం ఆ శయన మందిరం, ఎవ్వరికీ కూడా అవకాశం లేనటువంటి, వెళ్ళడానికి అనుమతి లేనటువంటి తన శయన మందిరానికి కుచేలుణ్ణి తీసుకొని వెళ్ళి తన హంసతూలికా పానపు మీద లక్ష్మీదేవి పిరాట్టి తాను వేయించేసి ఆనందపడేటటువంటి హంసతూలికా పానుప మీద కుచేలుణ్ణి కూర్చోపెట్టి రుక్మిణీదేవిని పిలిపించి ఆవిడ నీళ్లు పోస్తూ ఉంటే పాద ప్రక్షాళన చేసి ఆ తీర్థాన్ని కృష్ణ పరమాత్మ తన శిరస్సు మీద ధరించాడు. తనతో సమానంగా తనని ఆశ్రయించినటువంటి భక్తులని తనతో సమానంగా చేసేటటువంటి వాడు.
అని ఆ ఐతిహ్యం మనకి తెలియచేస్తుంది. అంతేకాకుండా వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో తనకెంతైతే ఐశ్వర్యం ఉందో ఆ ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా కుచేలుడికి ఇచ్చినటువంటి వాడు. ఒక గుప్పెడు పిడికల్ని పొట్టలో తినగానే సకల ఐశ్వర్యాలను కూడా ఇచ్చేశాడు. ఇంకొక పిడికెడు గుప్పెడు అటుకులు తినబోతుంటే ఇక రుక్మిణీదేవి ఆపండి, ఈ గుప్పెడు అటుకులు కూడా మీరు తింటే మనిద్దరం కూడా వెళ్ళి ఊడిగం చేయాలి. ఇప్పటికే మనకెంత ఐశ్వర్యం ఉందో ఆ ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా కుచేలుడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఇంకొక గుప్పెడు అటుకులు కూడా మీరు తింటే మనిద్దరం కూడా వెళ్ళి ఆయనకు ఊడిగం చేయాలి, ఆయనకు దాస్యం చేయాలి, అటువంటి పరిస్థితి వస్తుంది అని రుక్మిణీదేవి రెండో పిడికెడు అటుకులు తిననీయకుండా ఆపింది అని సరసంగా కూడా చెప్తూ ఉంటారు భాగవతంలో. అలా ఆ పరమాత్మ చేసేటటువంటి పని ఏమిటి అంటే తనని ఆశ్రయించినటువంటి వారిని తనతో సమానమైనటువంటి వైభవాన్ని కలగజేయటమే. ఇంకొక ఐతిహ్యం కూడా చెప్పుకోవాలి అంటే మనందరికీ బాగా తెలిసినటువంటిది వారణమాయిరం అనేటటువంటి ఒక దశకం. నాచ్యార్ తిరుముషులో ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి దశకం వారణమాయిరం అని. పరమాత్మ గోదాదేవిని పెళ్లి చేసుకోవడం కోసం 1000 ఏనుగులు ఎక్కి వస్తున్నాడు అని కల కంటుంది ఆండాళ్ తల్లి. ఆ కలలో పరమాత్మ తానొక్కడే ఏనుగు మీద రావడం లేదు, 1000 ఏనుగులు వస్తున్నాయి. ఆ 1000 ఏనుగుల మీద ఒక ఏనుగు మీద కృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నాడు. మిగిలినటువంటి 999 ఏనుగుల మీద కృష్ణ పరమాత్మకి సన్నిహితులైనటువంటి స్నేహితులందరూ కూడా కూర్చొని ఉన్నాడట. చూడండి, ఇప్పుడు రోజుల్లో మనం ఎప్పుడైనా ఒక వివాహంకి వెళుతూ ఉంటే అదే బయట ముందు భరాత్ అంటారు కదా, అలా పెళ్లి కొడుకేమో గుర్రం మీద వస్తూ ఉంటాడు, స్నేహితులందరూ చుట్టాలందరూ కూడా చుట్టూతా డాన్స్ వేస్తూ ఉంటారు. అలా ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. దానికి ఆద్యము కృష్ణ పరమాత్మది ఎప్పుడూ కూడా ట్రెండ్ సెట్టర్ లాగా ఆనాడే ఆయన దాని ట్రెండ్ని సెట్ చేశాడు. గోదాదేవిని వివాహం చేసుకోవడం కోసం కృష్ణ పరమాత్మ వస్తున్నాడు. ఇప్పుడైతే పాపం ఈ రోజుల్లో అయితే పెళ్లి కొడుకు మాత్రమే గుర్రం మీద ఉంటాడు, మిగిలినటువంటి స్నేహితులందరూ కూడా ఆయన చుట్టూతా చేరి డాన్స్ వేస్తూ ఉంటారు. కానీ కృష్ణ పరమాత్మ అలా కాదండి. ఆయన ఒక ఏనుగు మీద కూర్చున్నాడు, మదించినటువంటి గొప్ప ఏనుగు మీద కూర్చున్నాడు. ఆయన చుట్టూ ఆయన స్నేహితులందరికీ కూడా ఒక్కొక్క ఏనుగునిచ్చాడు. ఆయన పెద్ద ముత్యాల పందిరి లాంటి పెద్ద గొడుగు కింద ఛత్రం కింద కూర్చొని ఉన్నాడు. ఆ ఛత్రం కింద ఎలాంటి ఛత్రం అయితే తాను ధరించాడో అలాంటి ఛత్రమే తన స్నేహితులందరికీ కూడా ఇచ్చాడు. తాను ఏ ఆభరణాలైతే ధరించాడో తన స్నేహితులకి కూడా అలాంటి ఆభరణంలే తన స్నేహితులకి కూడా ఇచ్చాడు. తాను ఎటువంటి వస్త్రాలను ధరించాడో అటువంటి వస్త్రాలే తన స్నేహితులందరికీ కూడా ఇచ్చాడు. అలాంటి తన స్నేహితులందరితోటి 1000 ఏనుగుల మీద కలిసి వస్తున్నాడండి అని చెప్తారు. దానికి పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానం ఏమిటంటే పరమాత్మ తనని ఆశ్రయించినటువంటి వారిని విడిచిపెట్టేయకుండా తనతో సమానమైనటువంటి వైభవాన్ని కలగచేస్తాడు. నిజానికి కృష్ణ పరమాత్మకి 1000 ఏనుగులతో రావాల్సినటువంటి అవసరం లేదు. తాను ఒక్కడే ఒక ఏనుగు మీద వచ్చి తన స్నేహితులందరూ కూడా నడుచుకుంటూ ఒక పెద్ద గోష్ఠిగా గోదాదేవి దగ్గరికి రావచ్చు. కానీ పరమాత్మ స్వభావం అది కాదండి. తాను ఏ వైభవాన్ని అనుభవిస్తున్నాడో తనని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా ఆ వైభవమే అనుభవించాలనేటటువంటి ఆ వైభవమే కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి తన స్నేహితులందరికీ కూడా అలాంటి ఏనుగులే, అలాంటి వస్త్రములే, అద్వితీయమైనటువంటి వస్త్రములే, అలాంటి ఆభరణములే, తాను ఏ భోగాన్నైతే వైభవాన్నైతే అనుభవిస్తున్నాడో ఆ వైభవాన్నంతటినీ కూడా స్నేహితులకు కూడా ప్రసాదించాడు. అందుకే వారణం ఆయిరం 1000 ఏనుగులతోటి కలిసి వస్తున్నాడు కృష్ణ పరమాత్మ అని అక్కడ పెరియవాచాన్ పిళ్ళై అందంగా వ్యాఖ్యానిస్తారు. అలా పరమాత్మ యొక్క స్వభావం ఏమిటి అంటే తనని ఆశ్రయించినటువంటి వారికి తనతో సమానం, ఇంకా తనకన్నా గొప్ప వైభవం ఇద్దామన్నా కుదరదు కాబట్టి ఇవ్వలేడేమో, కానీ తనతో సమానమైనటువంటి వైభవాన్ని ప్రసాదించేటటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అది వారికి ఆయనకి ఇతర దేవతలకి ఉన్నటువంటి తేడా అనేటటువంటి విషయాన్ని ప్రకాశింపజేయడం కోసమే వేదవ్యాస మహర్షి ఈ వృత్తాంతాన్ని, యయాతి వృత్తాంతాన్ని మహాభారతంలో అనుగ్రహించారు అని అద్వితీయంగా
పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయులు మనకి ఐతిహ్యం వచ్చినప్పుడు అనుగ్రహించారు. అలా అద్వితీయ నాన పరదైవతం అవసర ప్రతీక్ష నాయనిర్క అద్వితీయ పరదైవత్తై ఇవనల్ల అలాంటి పరాత్పరుడు ఉండగా, అలాంటి పరాత్పరుడు మన కోసం వేచి ఉండగా ఆయనని విడిచిపెట్టి అయ్యో 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 ఇతర సామాన్య దేవతలందరినీ కూడా ఆశ్రయిస్తున్నారేమిటి వీరందరూ అని ఆళ్వార్లు ఈ పాసురంలో వారు భావన చేస్తున్నారు. అలాంటి పాసురాన్ని సేవించేటటువంటి వారమయ్యం. మిగిలినటువంటి విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇంకొక విశేషమైనటువంటి రోజు ఏమిటంటే, ఈరోజు మా తాతగారి యొక్క తిరునక్షత్రం మా గోపాలాచార్య స్వామి వారి యొక్క తిరుకుమారులు తేకం రంగరామానుజాచార్య స్వామి వారు వారి యొక్క తిరునక్షత్రం. ఈ అత్యంత అత్యంత దివ్యమైనటువంటి రోజున వారిని ఒకసారి మనసారా స్మరించి పోస్టుని పరిసమాప్తి చేసుకుందాం. గోపాలాచార్య స్వామి వారికి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. స్వామివారికి ఒక కుమారులు, 4 కుమార్తెలు. అందులో కుమారులుగా పుట్టేటటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వారు తేకం రంగరామానుజాచార్య స్వామి వారు. ఇప్పుడు కూడా వారి అదృష్టం ఏమిటంటే 2 సంబంధములు కలిగినటువంటి వారు. అటు దేహ సంబంధము కలిగినటువంటి వారు, జ్ఞాన సంబంధము కూడా కలిగినటువంటి వారు. జ్ఞాన సంబంధమే ఎక్కువగా ఆదరించినటువంటి వారు. ఎప్పుడు కూడా మా ముత్తాతగారిని